హాయ్ గైస్, ఈ వీడియో కొంచెం వినండి. ఏపీ వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో కొంచెం వినండి. ఇప్పటిదాకా మనం తెలంగాణలోనే ఈ మత గొడవలు అన్నీ ఉంటాయి అనుకున్నాం తప్ప ఇప్పుడు ఈ గొడవలు ఆంధ్రాకు కూడా వచ్చినాయి. మళ్ళీ మీరు ఒక వర్గానికే మాట్లాడుతున్నారు అనుకోవద్దు. అచ్చెన్నాయుడు గారు మన ఏపీ అసెంబ్లీలో ఇట్లా అంటున్నారు, క్రిస్టియన్ మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు. మంత్రి గారు నేను తీసుకోను. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు, వాటి గురించి మాట్లాడాలి. అవతల వాడు క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి? అసలు మీకు ఎందుకు ఇదంతా? అసెంబ్లీలో మత ప్రస్తావన తెచ్చేంత అవసరం మీకు ఏముంది? ఏపీలో అంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు గొడవలు అయ్యేది మతం వల్ల, కులం వల్ల అని చెప్పి. బట్ ఇట్లాంటివి అసెంబ్లీలో చూస్తూ ఉన్నా కానీ తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి? అసలు అసెంబ్లీ అనేది ఎందుకు? ప్రజా సమస్య గురించి మాట్లాడడానికి, ప్రజల కోసం ఫైట్ చేయడానికి, వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేయడానికి, వాళ్ళ కష్టాలకి సహాయపడటానికి. అంతే తప్ప అవన్నీ పక్కన పెట్టి వాడు నువ్వు క్రిస్టియను, నేను ముస్లిము, వాడు హిందూ, ఇట్లాంటి మాటలు అసెంబ్లీలో అవసరమా? ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి ఎవడు లేడు, ఎవడు మాట్లాడు, ఇట్లాంటి వీడియోలు ఎవడు చేయడు. పోతే పోయింది మన ఛానల్, ఆల్రెడీ ఒక ఛానల్లో పోయింది, మళ్ళీ ఛానల్లో క్వశ్చన్ చేస్తున్నాం, పర్లేదు. అసలు ఇట్లాంటి టాపిక్స్ అసెంబ్లీలో అవసరమా? క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి, హిందూ ఏంటి? అక్కడ జరగాల్సిన కాన్సెప్ట్ ఏంటి? అసెంబ్లీలో రోడ్లు వేయలేదు, రోడ్లు వేయాలి. పలానా అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగాలి. పలానా ఐటీ కంపెనీలు రాలేదు, ఐటీ కంపెనీలు రావాలి. పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందికి సొల్యూషన్ రావాలి. రైతులకి ఇబ్బంది జరుగుతుంది, రైతులకి ఒక మంచి చేయాలి. ఇట్లాంటి టాపిక్స్ అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. అదన్నీ పక్కన పెట్టి మీ నాయకుడు ముస్లిము, మీ నాయకుడు క్రిస్టియను, మీ నాయకుడు హిందూ, ఇట్లాంటి మాటలు అసెంబ్లీలో ఎందుకు? ఎందుకంటే అందరూ ఉన్నాం. అసెంబ్లీ అనేది అసెంబ్లీయే కాదు, ఆంధ్ర రాష్ట్రం అందరం ఉన్నాం. హిందూ ఉన్నాం, ముస్లిం ఉన్నాం, క్రిస్టియన్ ఉన్నాం. అందరూ కలిసి ఓట్లు వేస్తేనే ఆ ఓట్లు కూడా మీరందరూ వచ్చి రంజాన్ అప్పుడు టోపీ పెట్టుకొని హలీం తిన్నారు, క్రిస్టియన్స్ అప్పుడు క్రిస్మస్కి కేకులు తిన్నారు, హిందూ టైంలో ఉగాది టైంలో పచ్చళ్ళు తిన్నారు. అన్నిటికీ అందరూ ఉన్నామన్నట్టు యాక్ట్ చేశారు. బట్ ఈరోజు అసెంబ్లీకి వచ్చేపాటికి ఇట్లాంటి మత విద్వేషం, కుల విద్వేషం రేపుతున్నారు. మీరే నాయకులు స్టేజ్లో ఉండి మీరే ఇట్లాంటి గొడవలు రేపుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది?